ఇవ్వద్దండి, ముడుపులు ఇవ్వద్దండి. ఏమండి, అందులో నాకు కావాల్సింది ఉంది. తీసుకోండి. ఏంటండి ఇలా ఇచ్చేశారు? ఇప్పుడు నాకు శారద ఏం రాసిందో ఎలా తెలుస్తుంది? నాన్నా, ఇక్కడ ఒక చీటీ పడిపోయింది. చూడు బిందు. పూరికి త్వరగా పెళ్లి కావాలి. నా కొడుకు గగన్ భూమి కలిసి ఉండాలి. చూసావా, అది శారద రాసింది. తన కూతురు పెళ్లి జరగాలని, కొడుకు కోడలు కలిసిపోవాలని. నీలాగా దానికి స్వార్థం లేదు. అందుకే నీకంటే నాకు శారద అంటేనే ఎక్కువ ఇష్టం. చూసావా బిందు, మీ నాన్నకెంత ధైర్యమో నా ముందే చెప్తున్నారు. నాకంటే శారదే ఎక్కువ ఇష్టం అంట. అయినా అది ముడుపు కడితే సరిపోతుందా? అది నా కూతురికి ద్రోహం చేసింది. దాని కూతురు పూరి జీవితం బాగుపడదు. గగన్ విడాకులు అడిగినా భూమి ఇవ్వలేదు. ఇప్పుడు అన్నయ్య కూడా తెలిసిపోయింది. ఇప్పుడు భూమికి కష్టం మొదలైంది. మా అన్నయ్య ఉండగా వాళ్ళిద్దరు అస్సలు కలవరు. మా అన్నయ్య ఇప్పుడే భూమిని అడుగుతాడు. భూమి అసలేం సమాధానం చెప్తుందో నేను చూస్తాను. అమ్మా, నేను అసలు నీకు నాకు పెళ్ళే జరగలేదంటున్నాను. ఏం చేస్తావు? ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? చెప్పు. పంచభూతాలు తప్ప కోర్టులో చెప్పగలిగే ఏ సాక్ష్యాలు లేకుండా అప్పుడు చేసుకున్న ఆ పెళ్లి ఇప్పుడు బావకి ఆయుధమైంది. ప్రూఫ్ లేదు అంటున్నాడు. ఏం చేయను? భూమి, నాన్నా, భూమి, ఏమైంది నాన్నా? ఆ గగన్ ఇంటికొచ్చాడా? అదే నాన్నా. ఎప్పుడేం చెప్తావో చూస్తానే. చెప్పు, బావకి సమాధానం చెప్పు. నాన్నా, అదే వచ్చాడా లేదా? వచ్చాడు నాన్న. సంతకం చేయమన్నాడా? సమాధానం చెప్పు భూమి. చేయమన్నాడు. చేసావా? సంతకం ఎందుకు చేయలేదు? ఇది కదా ప్రశ్నించడం అంటే. గుండె గంటకి 300 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందా భూమి? వాడికి నీకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది అంటేనే నీకు ఇంట్లో చోటిచ్చాను. నేను గనక ఆ క్షణానికి ఇంటికి రాకపోయి ఉంటే నువ్వు నడి రోడ్డు మీద నిలబడాల్సొచ్చేది. నా కూతురివి అని నేను అనుకోకపోయినా నా భార్య శోభ రక్తం పంచుకు పుట్టావు. తన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో నేను నీకు చెయ్యందించాను. కానీ నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాడినింకా భర్తగానే చూస్తున్నావా? నాకు సమాధానం కావాలి. చెప్పు భూమి. బావా, అయినా భర్త మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరుంటారు బావా? శత్రువు మీద ఉండకూడదు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ మోసాన్ని, అబద్ధాన్ని మాత్రం నేను భరించలేను. చెప్పు భూమి, నాకు సమాధానం కావాలి. బావా, మీరు అనుమతినిస్తే నేను ఇక్కడ ఒక్క మాట మాట్లాడచ్చా?
సమాధానం చెప్పు. నీ చెయ్యొదిలేసినా నీ భర్తని గెలిపిస్తావో, నీ అదే చేయి పట్టుకుని నువ్వు పడిపోకుండా నిన్ను అక్కున చేర్చుకున్నా మీ నాన్నని గెలిపిస్తావో ఈరోజు తేలిపోవాలి. ఇంట్లో అందరికీ అన్నయ్య దేవుడు. భూమి, నీకు కూడా అన్నయ్య మీద ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి ఆ విడాకుల పత్రాల మీద సంతకం చేసేసిరా. అలా చేసేదైతే ఇందాకే చేసేది కదా. ఈ భూమి డబుల్ గేమ్ ఆడుతుంది. మాట్లాడవే భూమి. బావని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పు భూమి, ఎందుకు సంతకం చేయలేదు? నాన్న, నేను కావాలని సంతకం చేయలేదు. ఏంటి భూమి ఇది? నాంతో అలాగేనా మాట్లాడేది? ఏంటో సమాధానం? నేను నిజమే చెప్తున్నాను పిన్ని. భూమి, అవును నాన్న, నేను విడాకులిస్తే ఆయన హ్యాపీగా ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. అది నీ కనవసరం. నాన్న నన్ను ఎంతో బాధ పెట్టాడు. మా నాన్నని ఎన్నోసార్లు అవమానించాడు. అలాంటి వ్యక్తికి జస్ట్ విడాకులిచ్చేసి హ్యాపీగా ఎలా ఉండనిస్తాను నాన్న? ఆయన నాకు చేసిన అవమానానికి, బాధలకి, హింసలకి అంతకంతా అనుభవించాలి కదా నాన్న. ఆయన ఇంకో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానంటే నేనెలా ఊరుకుంటాను నాన్న? అందుకే నేను విడాకులు ఇవ్వను నాన్న. ఆయన్ని భర్తగా ఒప్పుకోను. ఇంకో పెళ్లి కూడా చేసుకోనివ్వను. అప్పుడే ఆయన నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అప్పుడే కదా నాన్న నేను మీ కూతుర్నవుతాను. అందుకే నేనిప్పుడు విడాకులు ఇవ్వట్లేదు నాన్న. భూమి, నువ్వు మామూలు కిలాడివి కాదే. క్షణంలోనే కథను మొత్తం నీ వైపుకు తిప్పేసుకున్నావు. ఇప్పుడు చెప్పు పిన్ని, నేను విడాకులు ఇవ్వాలా వద్దా? నాన్న, మీ కూతురికి మాత్రమేనా శిక్ష? ఆయనకి పడొద్దా? అంటే నీ మనసులో వాడి మీద ప్రేమ లేదంటావు? ప్రేమకి అర్థం తెలియని వాళ్ల మీద ఎంత ప్రేమ చూపించినా వృధాయే నాన్న. ప్రేమంటే మీది నాన్న. అపూర్వ పిన్నిది, నక్షత్రది నాన్న.